అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంకొక టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. అదేంటంటే తలచుకోవాలే గాని. మనలో చాలామంది చెడు అలవాట్లను మానేయాలని, మంచి అలవాట్లు చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎంతమంది అందులో విజయం సాధిస్తారు? సిగరెట్లు, మద్యం లాంటి అలవాట్లు మానుకోలేక వ్యసనం స్థాయికి దిగజారేవారు ఎందరో. అంతెందుకు ఫిట్‌నెస్ పెంచుకోవాలని, బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. కానీ అందుకు పక్కా ప్రణాళిక వేసుకుని ఆచరణలో పెట్టేది ఎందరు? చిన్న చిన్న అలవాట్లు మానుకోవడానికే తలకిందులవుతూ వల్ల కాదని వదిలేసేవారు పోలెండ్‌కి చెందిన జెర్జీ గోర్స్కీ గురించి తెలుసుకోవాలి. ఆయనకి ఆటలంటే చాలా ఇష్టం. దాంతో స్నేహితులు ఎక్కువే. అంతవరకు అయితే బాగానే ఉండేది కానీ వారిలో వ్యసనపరులు ఉన్నారు. కొంతకాలానికే వాళ్ళ వ్యసనాలు అతనికి అంటుకున్నాయి. 1, 2 కాదు ఎన్నో. సిగరెట్టు, మద్యం చాలవన్నట్లు మాదక ద్రవ్యాలు కూడా అలవాటయ్యాయి. ఎంతగా అంటే అవి లేకుండా ఒక్కపూట కూడా ఉండలేని పరిస్థితి. దాంతో ఆటలు, చదువు, ఉద్యోగం అన్నీ వదిలేశాడు. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్ళాడు. మానసిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాడు. క్రమంగా భౌతిక ఆరోగ్యము క్షీణించింది. వ్యసనాలంటే అర్థం అదే కదా. తాత్కాలికంగా ఎంత ఆనందాన్నిస్తాయో శాశ్వతంగా శరీరాన్ని, మనసుని అంతగా దెబ్బతీస్తాయి. జెర్జీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అదే సమయంలో అతడి స్నేహితురాలు కూడా వ్యసనాలకు బలైపోయింది. నిజానికి ఆమెలాగే జెర్జీ కూడా ఒక అనామకుడిలాగా ముగిసిపోయేవాడే. ఒక్కటే తేడా, తన పరిస్థితి ఏంటో అతడికి అర్థమైంది. దాంట్లో నుంచి బయటపడాలని బలంగా కోరుకున్నాడు. కుటుంబ సహకారంతో పునరావాస కేంద్రంలో చేరి చికిత్స పొందాడు. నిజానికి వ్యసనాలను వదిలించుకోవటం అంత తేలికేమీ కాదు. చెడు అలవాట్ల వైపు మనసు లాగకూడదంటే దాన్ని మరో పక్కకి మళ్లించాలి. ఒక కోచ్ సహాయంతో ఆటల మీద దృష్టి పెట్టాడు. విపరీతంగా కష్టపడ్డాడు. పాత జీవితం మళ్ళీ గుర్తు రాకుండా చెమట ఊడ్చి సాధన చేసేవాడు. 14 ఏళ్ళు వ్యసనాల ప్రభావం నుంచి బయటపడటానికి 5-6 ఏళ్ళు పట్టింది. ట్రయాథ్లాన్ సాధన చేసి ఏకంగా డబుల్ ఐరన్ మ్యాన్ పోటీ గెలిచాడు. అది ఇలాంటి పోటీ కాదు. 8 కిలోమీటర్లు ఈత, 360 కిలోమీటర్లు సైక్లింగ్, 84 కిలోమీటర్లు పరుగు, 3 కలిస్తే ఆ ట్రయాథ్లాన్. అందులో గెలిచి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు జెర్జీ. జెర్జీ సాధారణ క్రీడాకారుడు కాదని, ఒకప్పటి డ్రగ్ ఎడిక్ట్ అని తెలిసి విస్తుపోయారు అభిమానులు. ఆ తరువాత మరెన్నో విజయాలు అందుకున్న జెర్జీ వ్యసనాల నుంచి బయటపడటాన్ని అన్నింటికన్నా అతిపెద్ద గెలుపుగా పేర్కొంటాడు. సంకల్ప బలంతో చెడు అలవాట్లపై పైచేయి సాధించటం సాధ్యమేనంటాడు. మారాలనుకునే వారికి మరో అవకాశం ఎప్పుడూ ఉంటుందనే జెర్జీ ఈ విషయాలపై యువతలో చైతన్యం తేవటమే ఆశయంగా బతుకుతున్నాడు.